అండ్ 2 minutes లో ఈ 1.5 monthలో కేవలం రాజమహేంద్రవరంలోనే 2 tournaments కండక్ట్ చేయడం జరిగింది. కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఆడేవాళ్ళు నా పిల్లలు తక్కువ, ఇది నిర్వహించడం వల్ల నాకు 10 ఓట్లు తక్కువ. కానీ ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఒకటే, రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికలప్పుడు హామీ ఇస్తున్నాం. స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి అని దానికి కావాల్సిన టోర్నమెంట్స్ కూడా జరగాలి అంటే ఆతిథ్యం ఇవ్వాలి, అడుగు ముందుకు వేయాలి. ఈరోజు ముందుకు వచ్చాం, ఇలాంటి టోర్నమెంట్ ఇవే కాదు రాజమహేంద్రవరంలో కూడా ఉన్నాయి. ఎదుర్కొంటేనే మీరు చూడచ్చు. గోదా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. 25 తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్, సింగిల్స్ మెన్, సిమిలర్లీ డబుల్స్ ఉమెన్, డబుల్స్ మెన్ అండ్ మిక్స్ డబుల్స్ అన్ని 5 గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ 3 రోజులు జరుగుతాయి. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దర్ అరేంజ్మెంట్స్. అంతా కూడా ఇక్కడ అసోసియేషన్తో చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మన రాజమండ్రి నగరం చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టోర్నమెంట్ జరగడం, మన రాజమండ్రి జరగడం, వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం కూడా మనందరికీ అదృష్టంగా. ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ ఉంది. సో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతుంది.
పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు. ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ అయ్యాయి. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా క్రీడాకారులు ఏం కోరుకుంటారంటే వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక, అలాగే వేదిక ఇచ్చేటప్పుడు ఆ వేదిక ఇవ్వడానికి మౌలిక వసతులు ఉన్నాయని కూడా చూసుకోవాలి. రాజమహేంద్రవరంలోని కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయి. బ్యాడ్మింటన్ ఇప్పుడు ఏదైతే టోర్నమెంట్ నడుస్తూ ఉందో ఇది 2018. అలాగే ఈ నగరంలో నేషనల్ మీట్స్ చేసుకోవడానికి అనేకమైన కోర్ట్స్ అన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. హాస్పిటాలిటీ పరంగా 1300 మంది వచ్చారు. రేపు 2000 మంది వచ్చిన హాస్పిటాలిటీని అందించే నగరం ఇది రాజమహేంద్రవరం. కాబట్టి అన్ని హంగులు ఉన్నాయి ఈ నగరానికి. సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ 2025 రాజమండ్రి ఇనాగరేషన్ ఫంక్షన్ పాత్రికేయుల సోదరులందరికీ మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ గత 4 రోజులుగా 21st నుంచి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరుగుతాయి. 2 వెన్యూస్లో జరిగినాయి. స్వప్న స్టేడియం ప్లస్ ఆర్ఎంసీ. నిన్నటితో క్వాలిఫైయింగ్ మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఈరోజు మెయిన్ డ్రా స్టార్ట్ అయింది. మెయిన్ డ్రా ఇనాగరేషన్ అప్పుడే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు రాజమండ్రి ఆల్రెడీ వాసు గారు, అలాగే మా స్టేట్ సెక్రటరీ గారు అంగపల్లి గారు వీళ్ళందరూ ఇచ్చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ కూడా అద్భుతంగా జరిగింది. రాజమండ్రిలో సీనియర్ ర్యాంకింగ్ చేరుకోవడం మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ టోర్నమెంట్ని మాకు అడిగిన వెంటనే కేటాయించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ని దేశం నలుమూల ఇంత అద్భుతంగా జరుగుతుందని మీ ద్వారా బయటకు వెళ్తాం, మీ అందరి ద్వారా వెళ్తాం. మేము ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ టోర్నమెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఇన్ టైంలో టెక్నికల్ అఫీషియల్స్ మ్యాచెస్ కంప్లీట్ చేసి అందంగా తీసుకెళ్తారు. రాబోయే 3 రోజులు కూడా ఒక అద్భుతమైన ఆటల పోటీలు ఇక్కడ జరుగుతాయి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీ అందరూ పత్రికా అందరూ కూడా ఈ టోర్నమెంట్ చూడడానికి రాజమండ్రి నగరంలో ఉన్న అందరూ కూడా అప్కమింగ్ ప్లేయర్స్ ప్లస్ పేరెంట్స్ అందరూ వస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రాబోయే ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నియర్లీ 1300 ఎంట్రీస్ వచ్చినాయండి. నియర్లీ 1400 ఈవెంట్స్ జరుగుతున్నాయి. మెన్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్, మెన్ డబల్స్, ఉమెన్ డబల్స్, మిక్స్డ్ డబల్స్ 5 ఈవెంట్స్ జరుగుతున్నాయండి. ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు ఇండియన్ లీగ్ సెటిల్ టోర్నమెంట్స్ సీనియర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ శ్రీ కలెక్టర్ గారితో, అలాగే మన ఎమ్మెల్యే గారితో, మన అందరితోటి కూడా ఎస్పీ గారితో అందరితోటి కూడా ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం. మన రాజమహేంద్ర నగరం అంటే సంస్కృతికి కళలకి ప్రత్యేకమైన నగరం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది స్పోర్ట్స్ హబ్గా కూడా తయారవుతుంది. ఎక్కడ ఏదైనా సరే సెటిల్ టోర్నమెంట్స్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమండ్రి మహానగరాన్ని గుర్తు చేసుకుంటున్నందుకు, అందులో గతంలో మనం చేసిన స్టేట్ టోర్నమెంట్కి మంచి స్టేట్ జోన్కి సౌత్ జోన్కి మంచి అశేష స్పందన జరగడం వల్ల అదే స్ఫూర్తితోటి మీరు అందరూ కూడా అంటే స్టేట్ సంబంధించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిపి ఈసారి రాజమండ్రి నగరంలో చేయమని, దీనికి ఇవి అన్ని విధాలుగా కృషి చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్ని రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అందరూ కూడా పేరెంట్స్ కూడా వచ్చి చూడండి. ఎందువల్లంటే ఇది గతంలో తెలిసిండి రాజమండ్రి నగరంలో కనివిని అంటే ఒక స్పోర్ట్స్ విషయంలో 40-50 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఇండియన్ సీనియర్స్ లీగ్ అన్నది రాజమండ్రి నగరంలో జరగలేదు. ఈ అద్భుతమైన అవకాశాన్ని స్పోర్ట్స్ సంబంధించిన అందరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా చూడండి. ఈ 3 రోజులు కూడా అద్భుతమైన ఆటలు జరుగుతాయి. నమస్కారం. రాజమహేంద్రవరంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ 2025ని అధికారికంగా ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీద. ఇది
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్. మీరు గమనించినట్లయితే 2024లో 78th సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని కూడా ఇదే నగరం హోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆ టోర్నమెంట్లో కూడా సుమారు 5 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా పాల్గొవడం, మంచి ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు నేషనల్ పాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తూ ఉంది. సుమారు 1300 మంది క్రీడాకారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. 5 కేటగిరీస్, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. క్రీడాకారులతో మాట్లాడటం జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటి, రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ చేయగలరా అని ఒక అనుమానం మాకు ఉండేది. కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి, మీరు ఇస్తున్న ఆదరణ, ప్రేమ, అనురాగం చూసి, మీరిచ్చిన ఆతిథ్యం చూసి ఈ నగరం ఇంకా బాగా చేయగలదన్న కితాబాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్నిటికీ మించి టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు ఈ నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరిగి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ నగరం ఇంత బాగుందని మా ఎవరికీ తెలియదు. రాజమహేంద్రవరం గోదావరి నదిన ఉంటుంది అంతే తెలుసు, కానీ ఇంత న్యాచురల్ బ్యూటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదట. కేరళని తలపిస్తూ ఉందని మంచి కితాబు కూడా ఇస్తూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు. మేము టోర్నమెంట్ అయిన తర్వాత కాస్త ఫ్రీ టైం ఉన్నప్పుడు పిల్లల్ని తిప్పుతూ ఉన్నాం, గుళ్ళకి వెళ్ళాం, అలాగే ఏదైతే ఉన్నాయో ఘాట్స్ అన్నీ కూడా తిరిగాం. చాలా బాగుంది నగరం. ఇంకా మీరు టూరిజంని బాగా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. ఏదైతే ఆర్గనైజర్స్ బాలు గారు అలాగే వారి యొక్క బృందం మంచి ఆతిథ్యం ఇచ్చారు, చాలా బాగా ఆతిథ్యం ఇచ్చారు. భారతదేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు భాషాపరంగా ఇబ్బందులు పడవచ్చు, వాళ్ళు సేవించే ఆహారాల పట్ల ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా ఏ లోటుపాటు లేదు. ఇంకొక అంశం, లాస్ట్ ఇయరే 78th సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పెట్టున్నాం. ఈ ఇయర్ నేషనల్ మీట్ పెట్టున్నాం, సీనియర్ ర్యాంకింగ్. అంటే క్రీడాకారులకి ప్రోత్సహించడంతో పాటు మేము ఎన్నికల ముందు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనాడు చెప్పున్నాం, రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, రాజమహేంద్రవరం అనే నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా ఈరోజు తీర్చిదిద్దబడుతూ ఉంది. తీర్చిదిద్దబడటంతో పాటు ఇది ఒక బ్యాడ్మింటన్కి హబ్గా తయారవుతా ఉందని కూడా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది ఒక బ్యాడ్మింటన్ హబ్గా తయారైంది. రేపటి రోజున ఖేలో ఇండియా కూడా ఉంటుంది టోర్నమెంట్. ఆ ఖేలో ఇండియా టోర్నమెంట్ కూడా బ్యాడ్మింటన్ రాజమహేంద్రవరానికి రావడానికి నా వంతు కృషి కూడా చేస్తానని మీడియా సాక్షిగా అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. Namaste, bye bye.